2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఎందుకంటారు? స్టూడెంట్స్ దాన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి అదొక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అది డ్యామేజా, అది ప్లస్సా, ఏంటి? సో బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అయిపోయాక కామన్గా హెచ్ఆర్ నుంచి వినే మాట విల్ గెట్ బ్యాక్ టు యూ. మ్యాక్సిమం 100 ఇంటర్వ్యూస్ జరిగితే 99 ఇంటర్వ్యూస్లో అదే ఆన్సర్ వస్తుంది. అది పాజిటివా నెగిటివా అని చెప్పడానికి కొన్ని థింగ్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో రీచెక్ చేసుకోవాలన్నమాట. ఒకటి, ఇంటర్వ్యూ అయిపోయి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నాక విత్ ఇన్ 48 అవర్స్ లోపు మీకు ఏదైనా ఫాలోఅప్ మెయిల్ కంపెనీ నుంచి వస్తే, కంటిన్యూషన్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఇంకా వేరే మెయిల్ కానీ వచ్చింది అంటే ఆ ఇంటర్వ్యూ మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. లేదా కొన్ని టాప్ ఎంఎన్సీస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అలాంటప్పుడు మ్యాక్స్ 15 డేస్లో కనుక ఫాలోఅప్ మెయిల్ రాలేదు అంటే ఆ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ మీకు మిస్ అయినట్టు. ఇక్కడ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటే మల్టిపుల్ ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి, మా పొజిషన్కి చాలామంది అప్లై చేశారు, మీది అయిపోయింది, వాళ్ళని కూడా చెక్ చేసి దాన్ని బట్టి బెటర్ పర్సన్ని తీసుకుంటాము అన్నది ఒకటి. లేదా రెండు, మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి ఉండొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండటం కోసం సింపుల్గా విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. స్టూడెంట్స్ ఏంటి అంటే, అరే అన్ని రౌండ్స్ అయిపోయినాయి, హెచ్ఆర్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది, హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు అంటే ఇది ఖచ్చితంగా మనకు వస్తుంది అని చెప్పి, నాకు తెలిసిన స్టూడెంట్స్ 1 year 1.5 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఒక పెద్ద కంపెనీ అయి ఉంటే గనక పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది కదా అని చెప్పి ఆగిన వాళ్ళు ఉన్నారు. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, అంత బ్లైండ్గా పెట్టుకోవద్దు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, నెంబర్ ఆఫ్ జాబ్స్ అన్నవి తగ్గినప్పుడు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీకి మీరు కాకపోతే ఇంకొకళ్ళు, మల్టిపుల్ స్టూడెంట్స్ అన్నవి ఆప్షన్స్ ఉంది, అందులో నుంచి బెస్ట్ పిక్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా మల్టిపుల్ కంపెనీస్ అన్నవి ఉన్నాయి. ఒక్కదాన్ని బేస్ చేసుకొని అరే నాది ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, నేను దీనికోసమే కూర్చుంటాను అంటే మీ టైం వేస్ట్ అవుతుంది. సో అలా చేయకూడదు ఎప్పుడు. అందుకే విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నప్పుడు మ్యాక్సిమం మీరు వెళ్ళిన కంపెనీ ఏ స్టేజ్లో ఉంది, ఒక స్టార్టప్ కానీ లేకపోతే మిడ్ సైజ్ కంపెనీ అయితే మ్యాక్సిమం 48 hours to 72 hours. అదే ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ అయితే మ్యాక్సిమం 15 days. అంతకు మించి ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు. రియలైజ్ అయిపోవాలి, ఓకే ఇది రాలేదు మనకి, వాట్ నెక్స్ట్. ఆ వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు, మనం ఏం ఆన్సర్ చేశాము అన్నది రియలైజ్ చేయాలి. అవసరమైతే పెన్ పేపర్ పెట్టుకొని రాసుకుంటే గనక మీకు ఒక మెంటర్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు, ఇదో ఈ క్వశ్చన్స్ అడిగారు, నేను ఈ ఆన్సర్స్ చెప్పాను, ఇవి కరెక్టా కాదా అని చెప్పి గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ అవి రాంగ్ అయి ఉంటే కనుక ఇట్లా కాదు ఇలా చెప్పొచ్చు అని చెప్పి వాళ్ళు గైడ్ చేస్తారు. సో దట్ మీరు అది నేర్చుకొని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటారు. కానీ ఇప్పుడున్న ఫ్రెషర్స్ నాగరాజ్ గారు 25 పాస్డ్ అవుట్స్ చూస్తున్నాను, 26 పాస్డ్ అవుట్స్ చూస్తున్నాను. సార్ మేము 70 to 100 కంపెనీస్ అప్లై చేస్తున్నాము, టెక్నికల్ రౌండ్స్ కంప్లీట్ అవుతున్నాయి, హెచ్ఆర్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు పోతుంది అంటున్నారు. పోతుంది అన్నప్పుడు మనం ఏం గైడ్ చేయగలం? నువ్వు ప్రాపర్గా మాట్లాడావా లేదా అన్నదే గైడ్ చేయాలి. ఎవరు కూడా మీరు ఇలాగే మాట్లాడాలి అని 100% గైడ్ చేయలేరండి. ఎందుకంటే హెచ్ఆర్ ఆన్ ది స్పాట్ ఏ క్వశ్చన్ అడుగుతారో ఎవరికి తెలియదు. సో స్టూడెంట్ ఏం చేయాలి అంటే, హెచ్ఆర్ రౌండ్ అయిపోయాక కంపల్సరిగా వాళ్ళ మెంటర్ దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగారు, నేను ఈ ఆన్సర్స్ చెప్పాను అని చెప్తే ఆ మెంటర్ అనేవాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావు, దీన్ని ఇలా చెప్పుంటే ఇంకా బాగుండేది అని. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది కదా. సో అది స్టూడెంట్స్ చేయట్లేదు. సార్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాము, ఇంటర్వ్యూ రాలేదు, అంతే. ఇట్లా ఉంటే ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేరు అనమాట. ఖచ్చితంగా నేను ఈ వీడియో ద్వారా ప్రతి స్టూడెంట్ని అడిగేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది, మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, ఏ ఇంటర్వ్యూ టెక్నికల్ అవ్వనండి లేదా హెచ్ఆర్ అవ్వనండి,
ఆ టెక్నికల్ రౌండ్లో ఏం క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఏం ఆన్సర్స్ చెప్పారు అన్నది ఖచ్చితంగా మీ మెంటర్తో డిస్కస్ చేయండి. ఈవెన్ హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయినా కూడా మెంటర్తో డిస్కస్ చేయండి. అది మీకు ఫర్దర్ ఇంటర్వ్యూస్కి చాలా యూజ్ అవుతుంది. అట్లా కాకుండా ఒక ఇంటర్వ్యూ పోయింది, మీరు రియలైజ్ అవ్వకుండా మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా రాదు కదా. సో ఇంటర్వ్యూకి మీలో ఇంప్రూవ్మెంట్ గ్రాఫ్ అన్నది పెరగాలి. అందుకే అంటాం ఎవ్రీడే 1%, 0.1% మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటే 365 డేస్కి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో 99% వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఆ టాప్ 1%లో మీరు ఉంటారు అని. సో అది అవ్వాలి అంటే గనక ఇంటర్వ్యూలో విల్ గెట్ బ్యాక్ టు యూ అని గనక మీకు ఆన్సర్ వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్పి ఉండకుండా మ్యాక్సిమం 48 hours to 72 అంటే 3 days తర్వాత నెక్స్ట్ దానికి అప్లై చేసి ట్రై చేయటమే. సో ఇది ఎంత పర్టికులర్గా ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, నేను దాదాపు 4100+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మా దగ్గర నుంచి. డిఫరెంట్ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి, బోత్ స్టార్టప్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి, ఎంఎన్సీ కంపెనీస్ చూస్తున్నాము. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ హెచ్ఆర్స్ మాకిచ్చే ఫీడ్బ్యాక్స్ని బేస్ చేసుకొని చెప్తున్నానండి. ప్రతి స్టూడెంట్ అంటే మా దగ్గర ఉన్న స్టూడెంటే కాదు, ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో ప్రతి స్టూడెంట్కి యూజ్ అవ్వాలి అండ్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ రేషియో అన్నది పెరగాలి. సో దానికోసమే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.